మహాత్ములు ముద్దుబిడ్డడు అధ్యాయము 16 పారాయణ ఫలితం 216 పేజీ. ఆందోళనలతో చింతలతో అలమటిస్తూ కృంగిపోతున్న నేటి మానవాళికి ఎంతో హాయిని ఆనందాన్ని కలిగించే చక్కని సులువైన చరిత్ర పారాయణ విధానాన్ని శ్రీ భరద్వాజ మనకందించారు. శ్రీ సాయి లీలామృత పారాయణ, శ్రీ గురుచరిత్ర పారాయణ, అవధూతుల మహాత్ముల చరిత్ర పారాయణ ఎలా చేసుకోవాలన్నది 5వ అధ్యాయంలో చదివాము. పారాయణ ఫలితంగా పెక్కుమంది చక్కని అనుభూతుల్ని పొంది ప్రశాంతతను అనుభవిస్తున్నారు. మహారాష్ట్ర దేశంలో శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని సప్తాహ పారాయణ చేయటం ద్వారా దత్త సాక్షాత్కారం పొంది పూర్ణపురుషులుగా రూపొందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి, శ్రీ రంగావధూత మహారాజ్, శ్రీ నాన్హే మహారాజు వంటి మహానుభావులున్నారు. వీరంతా యావజ్జీవితము పారాయణ చేస్తూనే ఉన్నారు. మహాత్ముల జీవిత చరిత్ర పారాయణమే మనం వారిని గుర్తించే సులువైన సాధన. శ్రద్ధగా పారాయణ చేసుకునే వారికి ఏదో ఒక విధంగా మహాత్ముల దర్శనం లభించగలదు. మహాత్ములే మనమున్న ప్రదేశానికి రావటం జరుగుతుంది అంటారు మాస్టర్ గారు. అట్టి నిత్యపారాయణ వల్ల ఇటు ఐహిక అటు ఆధ్యాత్మిక శ్రేయస్సు సర్వులు సదా ఎలా పొందుచున్నారనేది వారి అనుభవాల్లో ఇలా ఉన్నవి. శ్రీమతి రాణి సంయుక్త గారు, మాస్టర్ వదిన గారు, తమ కూతురు లక్ష్మీ గాయత్రి పెళ్లి విషయంలో ఆలస్యం కాగా ఆందోళన పడ్డారు. ఒకసారి భరద్వాజ రాగా వారితో విషయాన్ని చెప్పి బాధపడ్డారు. అప్పుడు భరద్వాజ గారు శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి చరిత్ర ఇస్తూ, మాటలు అనవసరం, పాప సమస్య గురించి ఎవరితో చర్చించవద్దు, మాట్లాడవద్దు, ఈ చరిత్రలు చదివి జరిగే నాటకం మౌనంగా చూస్తుండు అన్నారు. పారాయణ చేశాక అమ్మాయికి శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి చరిత్ర గ్రంథాలనే బహుమానంగా ఇచ్చారు భరద్వాజ. ఆయన శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి చరిత్రలు ఎంతమంది ఇండ్లల్లో దీపం పెట్టిందో, ఎంతమంది జీవితాలని ఉద్ధరించిందో నేను చెప్పలేను. వారు వ్రాసిన మహాత్ముల చరిత్రలన్నీ చదివాక ఎంతో ధ్యానస్థితిని ఇచ్చాయి. దత్త చరిత్ర, సాయి చరిత్ర పారాయణ చెయ్యి, జరిగేది మౌనంగా చూస్తుండు, నీవేమీ ఆలోచించకు అన్న వారి వాక్కుల్ని ఉపదేశంగా భావించాను, తీసుకున్నాను అంటారు శ్రీ మాస్టర్ వదిన గారు. లాయర్ వెంకటకృష్ణ గారు, మార్కిస్టు, సికింద్రాబాదు. భరద్వాజ గారి మిత్రులు ఇలా అంటారు. నా శ్రీమతి నా పార్టీ కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొనేది. భరద్వాజ వ్రాసిన శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర చదివాక పూర్తిగా బాబా పూజకే అంకితమైంది. భరద్వాజను దైవంగా భావించేది. ఇంతకన్నా మార్పు ఏమి కావాలి మనిషిలో? విజయవాడలో నాకు తెలిసిన ఒక కుటుంబం భయంకరమైన పేదరికంతో ఉంటూ వారి అమ్మాయికి పెళ్లి చెయ్యలేని స్థితిలో ఉన్నారు. భరద్వాజ సలహాపై పారాయణ చేశారు. అంతే, మాయా భ్రమ అనేటట్లు స్టేట్స్లో ఉన్న అబ్బాయి వచ్చి వారంతట వారే ఏమీ కోరక పెళ్లి చేసుకుని వెళ్ళారు. అలా ఎన్నో కుటుంబాలు వ్యధల్ని తొలగించుకొని బాగుపడ్డాయి. ఇంతకన్నా సమాజానికి ఏమి కావాలి అంటారు. శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారు, ఒంగోలు. మేమెప్పుడు శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తుంటాము. మా ఇంటిని మాస్టారు గారి స్వగృహముగా మార్చడమే కాక శ్రీ రామిరెడ్డి తాత, మా ఈ అమ్మగార్ల వంటి మహాత్ముల రాకతో పావనమయ్యేలా చేశారు. బాబాగారి మాస్టారి కృప ఎంతటిదో ఏం చెప్పగలము అంటారు. శ్రీ సాయి లీలామృతము పారాయణ ఫలితంగానే అవధూత వెంకయ్య స్వామి మా ఇంటికి వచ్చి ఆశీస్సులిచ్చారని పి సుబ్బరామయ్య గారు అంటారు. శ్రీ మాస్టారు నేర్పించిన పారాయణలచే మా ఇల్లు అవధూత రామిరెడ్డి తాత, శ్రీ నాగమునీంద్ర స్వామి, శ్రీ గులబ్బాబా వంటి మహాత్ముల రాకచే పావనమైంది. మహాత్ముల ప్రతిరూపమైన శ్రీ మాస్టారు గారు అనేక సార్లు వచ్చి పావనం చేశారు అంటారు. శ్రీమతి జయమ్మ గారు, నెల్లూరు. శ్రీ భరద్వాజ గారు 1975వ సంవత్సరంలో శ్రీ సాయి లీలామృతాన్ని మా బషీర్బాబా గారికి పంపగా వారు ఆ గ్రంథాన్ని అటు ఇటు కాసేపు త్రిప్పి చూచి మా చేతికిచ్చారు. మేము ఆ పుస్తకం చదవగానే మాకు సాయి తాతయ్య ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. అంతకు మునుపు స్వప్న దర్శనం మాత్రమే ఇచ్చేవారు. మాస్టారు వ్రాసిన గ్రంథాలు దక్షిణ భారతదేశంలో ఎంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాయి.
నిజంగా వారు సాయి బిడ్డలే అంటారు. కుమారి నాగరాజు కుమారి గారు, రామ్ సాయి నగర్, కడప. శ్రీ కె ఆనంద వెంకటేశ్వర్లు, కర్నూలు. తమ అనుభవాలను చెబుతూ శ్రీ మాస్టర్ గారు తిరుపతి వచ్చినప్పుడు వారి పాదాలకు నమస్కరించి నా మానసిక బాధను తెలుపుకున్నాను. వారు సాయి గురించి చెప్పి శ్రీ సాయి చరిత్ర పారాయణ చేస్తూ సాయిపై దృష్టి మానసికంగా కేంద్రీకరించు అని కొన్ని నిబంధనలు తెలిపారు. వారు చెప్పినట్లే శ్రీ సాయి లీలామృతం పారాయణ చేశాను. సాయి స్మరణ చేస్తూనే నిద్రపోవటానికి నిద్రలేవటానికి ప్రయత్నిస్తుంటే కొన్ని రోజులకు మనసు నిశ్చలమయ్యి నేను చేయకున్న మనసుకు సాయి స్మరణ తిన్నగా జరుగుతూ శరీరం తేలిక అయినట్లు చాలా ఆనందంగా ఉండేది. ప్రకృతి అంతటా సాయి ఉన్నట్లు అనుభవం కాసాగింది. మాస్టర్ గారికి తెలిపాను. ఆ మార్పును డిస్టర్బ్ చేసుకోకుండా అన్నింటికీ సాయినే నమ్ముకొని జీవించమని తెలిపారు అంటారు. శ్రీ జి రాజారెడ్డి, ప్రొద్దుటూరు. తన అనుభవాలను గురించి తెలియచేస్తూ నేను తిరుపతిలో 2వ సంవత్సరం MA చదువుతున్నప్పుడు శ్రీ భరద్వాజ గారు నన్ను, నా మిత్రుడు శ్రీ బి కృష్ణారెడ్డిని ఇద్దరిని మహర్షి మహేష్ యోగి వారి ఇన్స్టిట్యూట్లో ధ్యాన శిక్షణ చేయమని ప్రోత్సహించారు. శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర గ్రంథాల్ని పారాయణ చేయమన్నారు. అలాగే చేశాను. తర్వాత త్రివేణి సంగమం, కాశీ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకొని 144 సంవత్సరాలకొకసారి అలహాబాద్లో జరిగే మహాకుంభమేళల్లో పాల్గొని అచ్చట ఆనందమాయి మాత లాంటి అనేక మంది యోగినుల అవధూతుల దర్శనం చేసుకున్నాను. శ్రీ మాస్టారి గారి దర్శనం చాలా రోజులైందని ఒకరోజు బాధపడుతుండగా తెల్లవారుజామున స్వప్న దర్శనమిచ్చారు. స్వప్నములో నేను విద్యానగర్ వెళ్ళగా మాస్టర్ గారు గదిలో కూర్చొని ఉన్నారు. వారి పాదాలు తాకగానే కరెంట్ షాక్లా నాలోని ఒక శక్తి ప్రవహించి మాస్టర్ గదిలో కూర్చొని ఉన్నారు. వారి పాదాలు తాకగానే కరెంటులా షాక్లా నాలోని ఒక శక్తి ప్రవహించి మనసు ధ్యానంలోకి వెళ్ళింది. నా శరీరము, మనసు, చుట్టుప్రక్క పరిస్థితులను మరిచిపోయిన చైతన్యానుభవం నాకు కలిగింది. కొద్దిసేపటికి వారి పాదాలు మాత్రము అక్కడ ఉన్నవి. వారు ప్రక్కన కూర్చొని ఉన్నారు. స్వప్నం అంతరించింది. మరుసటి దినం పగలంతా మనశ్శాంతిని అనుభవించాను. అది కేవలం వారు సూచించిన చరిత్ర పారాయణ ప్రభావం. వారి అనుగ్రహ ఆశీస్సులు కాక మరొకటేమున్నది అంటారు. శ్రీ జె శ్రీనివాసరావు, రైల్వే డిపార్ట్మెంట్, గుత్తి. శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తుండగా భరద్వాజ గారిని మహాత్ములు అంటారు, కానీ మహాత్ముల దర్శనం దుర్లభం కదా. కనీసం వారితో మాట్లాడటం, వారితో తిరగటం అసాధ్యం కాదా అనే సందేహం కలిగినది. ఈ పారాయణ పూర్తయ్యే లోపల భరద్వాజ గారు మహాత్ములు అవునో కాదో తెలపాలి అని బాబాను ప్రార్థించాను. ఒకరోజు రాత్రి స్వప్న దర్శనములో సాయినాథులు తెల్లటి కఫ్ని ధరించి మాస్టర్ ఫోటోను ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేత్తో మాస్టర్ ఫోటో చూపిస్తూ ఇక మీదట నీవు ఈయననే పూజించుకోవాలి అని 3 సార్లు చెప్పి అదృశ్యమయ్యారు. తెల్లవారి లేవగానే స్వప్నమంతా కళ్లకు కట్టినట్లు గుర్తుకు వచ్చి దినమంతా ఆనందంతో గడిచింది. ఆనాటి నుండి మాస్టర్ గారిని మహాత్ములుగా, గురువుగా భావించాను అంటారు. శ్రీ ఎం రామచంద్రరావు, DT ఆఫీస్, తిరుపతి. చెబుతూ తన ప్రమోషన్ ఎన్నాళ్ల నుండో పెండింగ్ పడ్డది. నా ప్రయత్నాలన్నీ చేశాను, లాభం లేదు. మాస్టారుకు చెప్పుకోగా మన ఆయుధం ఉంది కదా, పారాయణ చేయమన్నారు. గురుచరిత్ర శ్రద్ధగా పారాయణ చేయగా ఆఫీసర్ ప్రమోషన్ వెంటనే వచ్చింది అంటారు. శ్రీ మాస్టారు గారిని భౌతికంగా దర్శించని శ్రీ త్రికుటం నటరాజు బాబా గారి అనుభవం ఇలా ఉంది. ఇంజనీరు, అండమాన్ దీవులు. వీరికి చిన్నప్పటి నుండి సాయి మందిరానికి వెళుతూ భజనలు చేస్తున్న సాయిపై విశ్వాసం ఉండేది కాదు. కర్నూలులో ఉన్నప్పుడు శ్రీ భరద్వాజ గారి సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు. శ్రీ మాస్టర్ గారిని భౌతికంగా దర్శించని శ్రీ త్రికుటం నటరాజు బాబా గారి అనుభవం ఇలా ఉంది. ఇంజనీర్, అండమాన్ దీవులు. వీరికి చిన్నప్పటి నుండి సాయి మందిరానికి వెళుతూ
భజనలు చేస్తున్నా సాయిపై విశ్వాసం ఉండేది కాదు. కర్నూలులో ఉన్నప్పుడు శ్రీ భరద్వాజ గారి సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాక శ్రీ సాయి నాలో తిష్టవేశాడు. ఎందరో గొప్ప అవతారమూర్తుల గ్రంథాలుండగా భరద్వాజలాంటి సామాన్య మానవుడు వ్రాసిన ఒక ముస్లిం ఫకీరు గురించిన జీవిత చరిత్ర చదివితే ఫలితం ఉంటుందా అనే అనుమానంతో పారాయణ మొదలుపెట్టాను. పారాయణ మొదలుపెట్టిన 4 రోజులకు కలలో బాబా ఒక శివుని దేవాలయం, శివలింగం, బ్రహ్మాండమైన వెలుగు శివలింగములో నుంచి ఈశ్వరుడు దర్శనమిచ్చారు. ఇంతలో ఈశ్వరునిలో నుంచి నరసింహస్వామి దర్శనమిచ్చి, నీకు తెలుగులో మాస్టారు గారి రచనలు ఫలితమిస్తాయా అనే అనుమానం వద్దు, చక్కటి ఫలితం ఉంటుంది, వారి అన్ని రచనలు చదువు అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు నరసింహస్వామి. కళ అంతరించింది. దానితో నాకున్న అనుమానాలు తీరిపోయాయి. ఏది ఏమైనా మాస్టారు గారి రచన పారాయణ చేయటం వల్ల మన కష్టాలు తొలగటమే కాక ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నత స్థాయికి చేర్చగలవని ఆ సాయి ఆశీస్సులు తప్పక మనకు అందగలవని ఘంటాపదంగా చెప్పగలను అంటారు. ఎల్డీసీలో ఏజెంట్గా పనిచేస్తున్న శ్రీ పి చంద్రశేఖర్, కడప. తన తోటి వారిలో 11 మంది ఆఫీసర్స్ కాగా తను కాలేదనే నిరుత్సాహంతో ఉన్నారు. ఆ సమయంలో శ్రీ భరద్వాజ గారి సాయి లీలామృతం గ్రంథాన్ని పారాయణ చేశారు. ఆ తర్వాత జీడీసీ యందు డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ కొరకు ప్రప్రథమంగా భారతదేశం మొత్తం మీద పరీక్ష నిర్వహించారు. మొత్తం 4000 మంది పరీక్షలు వ్రాయగా 300 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో సెలెక్ట్ అయిన 7 మందిలో వీరు ఒకరు. నేను సెలెక్ట్ కావడం స్వప్నంలో కూడా ఊహించినది అంటారు. శ్రీమతి జి సీతామహాలక్ష్మి, మాచెర్ల. తమ పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకున్న బాధలో జీవితం మీద విరక్తి చెందారు. ఆ బాధను తట్టుకోలేక శ్రీ భరద్వాజ గారికి ఉత్తరం రాశారు. భరద్వాజ గారు ఊరాట కలిగిస్తూ ఉత్తరం వ్రాస్తూ శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయమని తెలపగా అట్లే చేశారు. సీతాలక్ష్మి గారి స్వప్నంలో బాబా, కుమారుడు ఇరువురు కనిపించారు. బాబా, వీడు నీ కొడుకు మాత్రమే కాదు, చూడు, అది అంతే అని వెళ్ళిపోయారు. అప్పటి నుండి వారి మనసుకు ఒక విధమైన శాంతి అనుభవం కావటం ఈ చరిత్రల పారాయణని వారు భావించారు. శ్రీమతి కుమారి రత్న గారు ఇలా అంటారు. నన్ను మాస్టారు గారు గురుచరిత్ర పారాయణ చేయమన్నారు. నేను 2 మాసాలు పారాయణ చేశాక మాస్టారు గారిని దర్శించుకుని నమస్కారం చేసుకోగా, అమ్మ, బాబా గురించి 10 మందికి చెప్తుండండి, వచ్చే జన్మలో మహాత్ములు తారసిల్లు ఉద్ధరింపబడతారు అన్నారు. వచ్చే జన్మలో మళ్ళీ మీ దర్శనం కావాలంటే ఏం చెయ్యాలి మాస్టారు అంటే, పారాయణ చేయండమ్మా అన్నారు కదా, శ్రీ గురు మాటే కదా అంటారు భక్తి తన్మయత్వంతో శ్రీమతి కుమారీ రత్న గారు. శ్రీ డి వెంకటరమణ, కండక్టర్, ఆర్టీసీ అనంతకుమార్, అనంతపూర్ ఇలా వివరిస్తారు. నాకు 9 సంవత్సరాల నుండి పిల్లలు లేరు. డాక్టర్లకు చూపించాను, ఫలితం కనిపించలేదు. షిరిడీ వెళ్ళాము. అక్కడ శ్రీ సాయి లీలామృతము గ్రంథాన్ని కొని ఇంటికి వచ్చాక దంపతులిద్దరము సప్తాహ పారాయణ చేశాము. శ్రీ సాయి కలలోనే కనిపించి మీకు మగబిడ్డ కలుగుతాడని చెప్పారు. శ్రీ సాయి చెప్పినట్లు 21/95 గురువారం ఏకాదశి రోజున మగబిడ్డ కలగగా సుందర సాయి అని పేరు పెట్టాము. బిడ్డలు లేని మాకు శ్రీ సాయి లీలామృత పారాయణ ద్వారా బిడ్డలు పొందే భాగ్యం కలిగింది. శ్రీ బి నాగరాజరావు, సీనియర్ ఇంజనీర్, సికింద్రాబాద్. తన అనుభూతిని గురించి చెబుతూ, పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి బ్రతుకు తెరువు పోరాటంలో ఆరాటపడుతున్న నాకు మా అన్నయ్య బి శ్రీనివాసరావు, జూనియర్ లెక్చరర్, హిందూపురం, అందించిన శ్రీ సాయి లీలామృతం గ్రంథపఠన ప్రారంభించాక మనసు కాస్త కుదుటపడటం, ఆ తర్వాత నగరిలో కంపెనీలో ఉద్యోగం దొరకడం జరిగింది. కానీ తృప్తి లేదు. కాస్త చక్కని ప్రశాంత జీవితం ప్రసాదించమని బాబాను, మాస్టారును ప్రార్థించాను. చిత్రంగా సికింద్రాబాద్లో నాకు నచ్చిన ఉద్యోగం లభించింది. శ్రీ సాయి లీలామృతము గ్రంథపారాయణతో కొండంత తృప్తి, ఆత్మవిశ్వాసం పెరిగాయి. ఒక గమ్యం, లక్ష్యం లేకుండా తెగిన గాలిపటంలా దిక్కుతోచక సంచరిస్తున్న
నాలాంటి ఎందరో యువకుల చీకటి జీవితాలకు కాంతిరేఖల భరద్వాజ గారు అందించిన సాయి సన్నిధి శ్రీ సాయి ప్రబోధామృతం ఏది నిజం విజ్ఞాన వీచికలు మొన్నగునవి ఇటు చక్కటి బ్రతుకు సాగించుటకు అటు శ్రీ సాయి సన్నిధి చేరడానికి చక్కని మార్గాన్ని చూపెట్టిన భరద్వాజ గారిని భౌతికంగా దర్శించలేకపోయానా? వారి దివ్యపాదాలను విస్మరించే దౌర్భాగ్య గడియలు రాకుండా చెయ్యమని వారికే విన్నవించుకుంటున్నానంటారు. ముత్యాలంపాడు విజయవాడ దగ్గర సాయి మందిరములో దునిస్థాపన చేయుటకై ఒంగోలు నుండి బయలుదేరి కారులో కొండలో జాగ్రత్తగా దుని ఉంచుకొని శ్రీ మాస్టారుతో కలిసి శ్రీ మధుసూదన్ రావు గారు, చిరంజీవి రామారావు వెళ్తున్నారు. ఉన్నట్టుండి మాస్టారు మధ్యలో నల్లపాడు పోనివ్వండి అని తీవ్రంగా కేకలు వేస్తున్నారు. ముత్యాలపాడులో అందరూ ఎదురు చూస్తుంటారు. మాస్టారు అనగా వద్దు, అక్కడ ఎవరూ పారాయణ చేయటం లేదు, భజన చేయటం లేదు అని నల్లపాడు వద్దకు తీసుకువెళ్ళి అక్కడ దునిలో ఈ దుని కలిపారు. రాత్రికి విజయవాడ చేరుకున్నారు. ముత్యాలపాడు నుండి కార్యకర్తలు రాగా వారు రారు అని చెప్పగా అప్పుడు అందరూ కలిసి శ్రద్ధగా పారాయణ భజన చెయ్యగా తర్వాత నల్లపాడు నుండి దుని తీసుకువెళ్ళి ముత్యాలంపాడు దుని స్థాపనంలో పాల్గొన్నారు. మాస్టారు గారు ఏ కార్యక్రమం చెయ్యాలన్నా మన ప్రయత్నంతో పాటు పారాయణ చక్కగా సాగాలి, పారాయణ చక్కగా చెయ్యాలి అంటారు మాస్టర్ గారు. ఎవరు నా చరిత్ర చదివి నా లీలలు గానం చేస్తారో వారి కర్మ నశిస్తుంది, వారే నేనుగా మారిపోతారు అన్నారు శ్రీ సాయి మాస్టర్ గారు. మనకు అదే అందిస్తున్నారు. శ్రీ సాయి చెప్పినట్లు మామిడి పూతంతా పండ్లుగా మారాలన్నా, శ్రీ యేసు చెప్పిన ప్రకారం పొలాల్లో చల్లబడిన విత్తనాల్ని మొలకెత్తిన పంట రావాలన్నా, సూర్యచంద్రుల్లాంటి 2 కన్నుల్లాంటి శ్రీ సాయి లీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణంలో సూర్యచంద్రుల్లాంటి 2 కన్నుల్లాంటి శ్రీ సాయి లీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణంలో మన జీవితాలు భాగం కావాలి. పూజ చేస్తూ భరద్వాజ మాస్టర్ గారు. మహాత్ములు ముద్దుబిడ్డడు 16వ అధ్యాయం సంపూర్ణం.